నేనే నేనే దేవుడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఆ మాటను ఆయన అక్కడ సెలవిచ్చాడు. అంటే నేనే అనే మాటకి ఏంటంటే నేనొక్కడనే, నేను తప్ప వేరే ఎవ్వరూ లేరని మోషేకి పొదల్లో నుండి, అగ్ని పొదల్లో నుండి దేవుడు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే మాటను మరి యేసు ప్రభువు జీవాహారము నేనే అనే మాటను ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకు యోహాను మరి సువార్తికుడు, యోహాను శిష్యుడు ఈ మాటని ఎందుకు చెప్పాడంటే, యోహాను సువార్తలోని ప్రతి అధ్యాయము, ప్రతి లేఖనము, ప్రతి పదము కూడా యేసు ప్రభుని దైవత్వాన్ని సూచించే విధముగా ఉంటుంది. అంటే ఆయన దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన కుమారుడని యోహాను మరి గట్టిగా నమ్మి ఉన్నాడు గనుక